జీవన విధానము, జీవన ఉద్దేశ్యము, పర్పస్ ఏమి, ప్రొసీజర్స్ ఏమి, ప్రాక్టీసెస్ ఏమి, ఫిలాసఫీ ఏమి, ప్రొసీజర్స్ ఏమి, ఇవన్నీ కూడా ఆయన పురాణాల ద్వారా ప్రజలకు అందించారు. భారతదేశం యొక్క సమైక్యతకు అది ముఖ్యమైన కార్యంగా ఉన్నది. మహాభారతంలో యుద్ధాన్ని వర్ణిస్తున్నారనే విషయం వేరు, అది ప్రాసంగికం. కానీ మహాభారత ప్రసంగానికి ఉద్దేశం యుద్ధం కాదు. దేశ చరిత్ర అంటే ఎన్నో ఎవిడెన్స్ ఉంటే, సాక్ష్యాలు ఉంటే అవన్నీ దొరకాలంట. అంటే అక్షరంలో ఉంటేనే నమ్ముతాము, రాయితో చెక్కి పెడితేనే నమ్ముతాము అని ఉన్నప్పుడు నమ్మకాన్ని ఆధారంగా పెట్టుకున్న ధర్మం మన సనాతన ధర్మం. ఉపదేశాన్ని ఆధారంగా పెట్టుకుంది. తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇంకా చాలా మంది చెప్పారు, అమ్మమ్మ చెప్తున్నారు. తరతరాలుగా ఏదైతే హితోపదేశాలు ఉన్నాయో దీన్ని గౌరవిస్తూ, నమ్ముతూ, దాన్ని ఆచరిస్తూ జీవితంలో మంచి ఫలితాన్ని చూస్తున్న దేశం ఈ దేశం. ఈ మహాభారతం అనేక పర్వములు దీంట్లో ఉన్నాయి. 18 పర్వాలు. ఈ పర్వం పేరన్నీ కూడా ఒక పుస్తకంలో వేయించినాం. సద్విషయ సంగ్రహం అని ఒక శాస్త్ర పండితుకి మనం చెప్పి ఆయన పుస్తకం తయారు చేసి ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ముఖ్యమైన తీర్థక్షేత్రములు ఈ భారతదేశంలో ఏమున్నది, ఇదన్నీ కూడా దేవనాగరి, తెలుగు, కన్నడము, బెంగాలీ, గుజరాతీ, ఈ మలయాళము, ఈ అనేక భాషలు, ఒరియా, ఉత్కల్ భాష, ఈ భాషలో అంతా ముద్రించటం జరిగింది. సద్విషయ సంగ్రహం, మంచి విషయాల్ని అంటే నామ ఉల్లేఖనం. మహాభారతం అని ఒకటి ఉంది, దాంట్లో ఆది పర్వం ఉన్నది, విరాట పర్వం ఉన్నది, సభా పర్వం ఉన్నది, స్త్రీ పర్వం ఉన్నది, స్వర్గారోహణ పర్వం ఉన్నది. ఇలాంటి పర్వం పేరన్నీ రాశారు. అంటే పెద్ద బాల శిక్ష ఎలా ఈ తెలుగు భాషలో ఉంటుందో అలా ఇంకా కొంచెం పెద్దది ఇది. విషయాలు కూడా ఇంకా కొంచెం వివరంగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని అన్ని భాషల్లో అచ్చివేసి అక్కడక్కడ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నది. అంటే బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఇండియన్ విజ్డమ్, మన భారతీయ తత్వశాస్త్రం అన్నీ మనం తత్వంగా తెలుసుకోవాలి. అంటే భారతీయ తత్వశాస్త్రాన్ని ఎవరో చెప్పి ఏ విధంగా చెప్తారో అదే మనం ఆధారంగా పెట్టుకున్నాం ఈరోజు. అలా కాకుండా తత్వతః ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదానికి మనకు పుస్తకాలన్నీ మంచిగా రాయాలి. వ్యాస భారతం అంటే ఆ సదస్సులో మొదటి ఉపన్యాసం మన స్వామివారు చేస్తూ ఎందుకు ఈ వ్యాస భారతం అవసరం అని వారి ఉద్దేశం కూడా చెప్పారు. అంటే లా అండ్ ఆర్డర్ అంటారు, ఈ నిర్వహణలో ఉండేవాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు, శాంతి భద్రత అంటారు. శాంతి అంటే ఏమి, భద్రత అంటే ఏమి? అప్పుడు స్వామివారు చిన్న ఉదాహరణ చెప్పి, ఎవరో విదేశ యాత్రికుడు ఒక ఆయన ఈ భారతదేశంలో ఈ దొంగతనమే నేను చూడలేదు ఇదేని చెప్పి ఆ మెగస్తనీస్ అని ఆయన ఈ భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నారు. ఆ గొప్పగా ఆయన ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంత మంచివాళ్ళుగా ఉన్నారు, అంత నిరాడంబర జీవనము,
ఇంకా వినమ్రత, శ్రద్ధ, స్నేహం, భక్తితో ఇక్కడ గుడిసెలో ఉండేవాళ్ళైనా సరే, పెద్ద ధనికులైనా సరే అందరూ కూడా న్యాయం ముఖ్యం అనుకుంటారు, శ్రద్ధ అనేది ముఖ్యం అనుకుంటారు, భక్తి అనేది ముఖ్యం అనుకుంటారు, సేవ అనేది ముఖ్యం అనుకుంటారు. ఈ మానవ జీవితంలో మనం సాధించవలసింది ఆత్మగుణాల్ని మనం పెంచుకోవాలి అనేది ముఖ్య సంకల్పంగా పెట్టుకున్నారు. అలాంటి ఆదర్శ జీవితం గడిపే దేశం ఈ దేశము. అందుకని ఇదంతా ఇలాంటి స్వభావాలు వచ్చిందంటే దానికి కారణం ఈ రామాయణం, భారతం. ఇలాంటి ఇతిహాసాలు, పురాణాలన్నీ ప్రచారం చేశారు, అక్కడక్కడ చెప్పి ఇది పుణ్యము, ఇది నేను చేయాలి, ఇది పాపము, దోషము, ఇది నేను చేయరాదు అని ఒక మంచి నిర్ణయాలు మనస్సులో కలిగేటట్టుగా వీరికి మంచి పర్యావరణం తయారు చేశారు. అందుకని మన దేశాన్ని మనం నిర్మాణం చేయాలంటే దానికి పురాణాల్ని, అంటే ఆలయ నిర్మాణంలాగా పురాణాలని నిర్మాణం చేయాలి. ఆ పురాణాలు నిర్మాణం చేయటానికి ఈ పునాదిగా ఈ చిన్న చిన్న పిల్లల ద్వారా ఈ శ్లోకాలన్నీ నేర్పించటం అదన్నీ మంచి ప్రయత్నం. అది ఈ ఇప్పుడు ఎలా ఉందంటే గుడి గోపురాలు ఉన్నాయి, అది చూస్తున్నాం. అంటే మంచి రాయితో కట్టారు, బాగా గోపురాలన్నీ ఉన్నాయి. ఆ గోపురం గుడి చెప్పే సందేశం ఏమి, ఎందుకోసం ఈ గుడి కట్టారు, ఆలయాలు ఎందుకు కట్టారు అంటే ఇవన్నీ లయం కాకూడదు, ఈ సంస్కృతి అనేది లయం కాకూడదు అనే దానికోసం ఈ ఆలయాలు కట్టారు. మన వేదాలు, మన శాస్త్రాలు, మన ఉపనిషత్తులు, మన శాస్త్రీయ సంగీతము, మన శిల్పశాస్త్రం, ఇలాంటి మన ఋషుల యొక్క సందేశం ఏముంటుందో, ఆర్ష సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని పరిరక్షణ చేయటానికోసం ఈ గుడి గోపురాల్ని కేంద్రంగా తయారు చేసి అక్కడి నుంచి తపస్సు, మౌనము, నామ సంకీర్తనము, పురాణ ప్రవచనాలు, దాన ధర్మాలు, ఇష్టధర్మము, పూర్తధర్మము. ఇష్టధర్మము, పూర్తధర్మం. ఇష్టధర్మం అంటే మనకు తోచిన ధర్మం అనేది కాదు. ఇష్టం అంటే హోమాలు, హవ్య కవ్యం అలాంటిది, యాగాలు, యజ్ఞయాగాలు, పూజలు, ఇవన్నీ. పూర్తధర్మం. పూర్తధర్మం అంటే ఈ చెరువు తవ్వటము, గుంటలు తవ్వటము, చెట్లు పెట్టడము, అలాంటి సామాజిక నీడ కల్పించటం, నీరు, నీడ, నేల, ఇవన్నీ సరిగా పరిరక్షణ చేయటం. అలా నళమహారాజు బాగా చేసినారట. ఇష్టధర్మం, పూర్తధర్మం రెండింటినీ కూడా తుల్యంగా చూసి రెండింటికి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ధర్మ ప్రచారం చేశారు. ఆయన అలా ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే సౌకర్యాలన్నీ కూడా ఈ భూప్రదేశంలో అలాంటి సౌకర్యాలు కూడా ఆయన కార్యకాలంలో ఉండేది అని చెప్పారు. ఆ స్వర్గ సౌఖ్యం ఈ భూలోకంలో ఉండటానికి కారణం ఈ ఇష్టాపూర్త ధర్మం. ఇష్టేన పూర్తేన నళస్య వశ్యాః స్వర్భోగం అత్రాపి సృజంతి అమర్త్యాః. దేవతలు ఈ ధర్మాలన్నీ చూసి ఆ స్వర్గలోకంలో ఉండే సౌఖ్యమని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి, అంటే ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసి, ట్రాన్స్ఫర్ అంటే అక్కడ లేకపోతుంది, అది కాదు, ఎక్స్టెండ్ చేసి వాళ్ళు ఇక్కడ విస్తరింపజేసి ఇక్కడ ఆ సౌఖ్యాన్ని ప్రసాదించారు. స్వర్భోగం అత్రాపి సృజంత అమర్త్యాః అని ఈ దేశంలో దానం ముఖ్యము. చారిటీ అంటే కొత్తగా ఏదో ఫౌండేషన్సు లేదు ఎన్జిఓస్ ఇలా అనేది కొత్త మాటలు మన దేశానికి. అంటే కొత్తగా వీళ్ళు చెప్తున్నారు చారిటీ ఏదో ప్రారంభమవుతుందని. అలా కాదు, మన చరిత్రలో ముందు నుంచే ఈ ధర్మం అనేది ఉంది. ఆ రాజు ఆయన అనుకున్నారట, నళ మహారాజు, నేను ఇంకా ఇవ్వలేకపోయినాని. అంత దాన ధర్మం చేసిన మనిషి అది. అంటే
దాన ధర్మం అంటే ఏదో ఇష్ట ప్రకారం ఇచ్చేయటం కాదు, సమయం చూసి ఇవ్వాలి, అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి, అవసరం ఎంత ఉందో అంతవరకు ఇవ్వాలి, అందిస్తేనే అందరికీ పంచేదానికి అవుతుంది. లేకపోతే ఒకసారి అయిపోతే అభావం, కరువు అయిపోతుంది. చెరువు ప్రారంభించి కరువుకు అయిపోతుంది. అది అదే ఒక పాట చెప్తారు, ఇది వినాయకం ప్రకుర్వాణ రచయామాస వానరం అంటారు. అలా అయిపోతుంది. అంటే విఘ్నేశ్వరుణ్ణి చేయాలని చెప్పి అది కోతిగా మారిపోయింది అంటారు. అలా అయిపోతుంది. ఏ దీంట్లో కూడా నియమాలు లేకపోతే అది దీర్ఘకాలానికి అది వర్తించటం అనేది కష్టమవుతుంది. అలా ఈయన ఇష్టపూర్త ధర్మం చేశారు నళ మహారాజు. అంటే దానం ఇవ్వటం అనేది ముఖ్యం. అంటే ఈ భూమికి బరువు ఎవరు, భారం ఎవరంటే కొండల వల్ల భారం లేదు, చెట్టు వల్ల భారం లేదు, సముద్రం వల్ల కూడా భారం బరువు లేదు. ఎవరైనా నాకు ఇది కావాలని అడిగి అంటే అది న్యాయపూర్వమైన కోరికలుగా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. అది వేరే, అది జమాబందీ అంటే చూసే ఇస్తారు వాళ్ళు, డిఎం వాళ్ళు చూసి ఇస్తారు. కానీ అన్నీ ఇచ్చేదానికి కాదు, అన్నీ ఇవ్వకూడదు కూడా. అందుకని సమయం చూసి ఇస్తారు. యద్ అవసరే దత్తం అంటారు శంకరాచార్యులు. యద్ అవసరే దత్తం, ఏది ఎప్పుడు కావాలో ఎంత కావాలో అంత ఇవ్వాలి. యాచమాన జన మానస వృత్తే పూరణాయ భువి జన్మనయస్య తేన భూమి అతిభారవతీయం నద్రుమై న గిరిభి న సముద్రై. చెట్లు వల్ల భారం లేదు, ఈ కొండల వల్ల భారం లేదు భూమికి, సముద్రం వల్ల భారం లేదు. అంటే ఎవరి వల్ల భారం అంటే యాచమాన జన మానస వృత్తే పూరణాయ భువి జన్మనయస్య. ఎవరో అడుగుతున్నారు, పేదవాళ్ళు లేనివాళ్ళు ఏదో అడుగుతారనుకోండి. అంటే అందరు అడగరు కదా. అది ఈ భారతదేశం యొక్క తత్వం. అవసరం ఉన్నా అడగకుండా ఏదో భార్య పంపించిందని ఆ కుచేలుడు కృష్ణ పరమాత్మ దగ్గర వచ్చినారు. కానీ ఆయనంతా ఆయన క్లాస్మేట్ బ్యాచ్మేట్ అని ఆయన ఏం రాలేదు. ఆయన అంత సంకోచంతో ఈ భార్య చెప్తే ఈ బహుకుటుంబీ గనక ఆయన ఇంకా చెప్పిన మాట ఏదో వినాలని ఇలా వచ్చారు. ఈయన కూడా ఏదో లీలా ఇది చేసి ఆయనకి అనుగ్రహం చేశారనుకోండి. యాచమాన జన మానస వృత్తే పూరణాయ, అలాంటి వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చే మనుషులు లేకపోతే వారి వల్లనే ఈ భూమికి బరువు అన్నారు. అంటే ఇవ్వటం అనేది ముఖ్యం, అవసరం ఉన్న విషయంలోనే కోరికలు పెట్టడం అనేది కూడా ముఖ్యం. ఈ ప్రార్థన సహకారం రెండింటికి లక్షణ సమన్వయం చేసిన దేశం ఈ భారతదేశం. అందుకని ఈ సామాజిక ధర్మంలో ఈ రెండు ముఖ్యము. ఈ ధర్మం అనేది కర్మయోగాన్ని నమ్ముకున్న దేశం ఈ దేశం. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలంలోనే అధికారం, కర్మలో లేదనేది ఈరోజు తత్వం. కానీ కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు కొన్ని విషయంలో కోరుకుంటాము, కొన్ని విషయంలో కోరుకోమనేది కదాచన. ఎప్పుడు కూడా మేము ఫలాన్ని మీరు కోరుకొని పని చేయకండి. మీ కర్తవ్యం, మీ ధర్మం, దీన్ని మీరు పాటించండి అని చెప్పిన దేశం ఈ దేశం. ఈ దేశంలో మన ధర్మాన్ని పాటించటం అనేది చాలా ముఖ్యము. ఆ సిస్టమ్ పనిచేయలేదంటారు. కంప్యూటర్ ఏదో వస్తే సిస్టమ్ పనిచేయలేదు, వైరస్ వచ్చిందంటారు. అలా భారతదేశంలో ఆ సిస్టానికి సంకటం ఇప్పుడు కలిగింది. వ్యక్తిగతమైన సిస్టమ్ కావచ్చు, సంస్థాపరమైన వ్యవస్థాపరమైన సిస్టమ్ కావచ్చు, దానికి ఇబ్బంది కలిగింది కనుక మన దేశం యొక్క భద్రత, సమైక్యత ఈ విషయంలో మనం దుర్బలంగా ఉంటాం. అంటే అంత బలం ఎంత ఉండాలో అంత లేకుండా, అంటే మన దగ్గర మనుషులందరూ ఉన్నారు కానీ యోజకస్తత్ర దుర్లభ. ఈ పురాణాల్లో చెప్తూ ఉంటారు, ఈయనకి 10 ఏనుగ బలము, 1000 ఏనుగుల బలము ఈయనకి అని. ఏనుగుల బలమని ఒక మహావీరుడికి, అతిరథి
మహారథి వీళ్ళందరికీ ఇలాంటి ఉదాహరణ చెప్తారు. ఇక్కడ మనకి బలం ఉంది ఈ రోజుకి, కానీ సమాన విచారం లేదు, సమాన ఆలోచన లేదు. సమాన విచారం అంటే ఇది అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఆ విచారాలు ఉంది, కానీ ఈ విచారం లేదు. ఈ విచారం కలగాలంటే మనం అందరూ కూడా ధర్మంతో కనెక్ట్ చేసుకోవాలి. ఈ రోడ్డుతో కనెక్షన్ అంటారు, ఈ ఊరుతో కనెక్షన్ అంటారు. అలా ప్రజలందరికీ కూడా ధర్మంతో కనెక్టివిటీ వచ్చేటట్టు చేయాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇంకా పెద్ద వస్త్రదానం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ పెద్దదో చిన్నదో అది కాదు విషయము. ధర్మంతో కనెక్షన్ సంబంధం వచ్చేదానికి ఈ పురాణ ప్రవచనం అనేది ప్రతి గ్రామంలో జరగవలసిన విషయం. అది గ్రామంలో జరిగితేనే ప్రజల మధ్యలో ఉండే సంగ్రామం ఆగుతుంది. ఆ సంగ్రామం ఆగాలంటే ఈ గ్రామానికి ఈ పురాణ ప్రవచనాలు ఏర్పాటు చేయాలి. దీంట్లో ముఖ్యంగా ఉండేది ఈ మహాభారతం. అంటే అనేక పురాణాలు ఉన్నాయి. మన స్వామివారు ఈ కాకతీయ వెంకటేశ్వర గారికి చెప్పి తెలుగులో అనువాదంతో సహా పురాణాలు అచ్చువేయించారు. హైదరాబాదులో 18 పురాణాలు అచ్చువేయించారు. దానికోసం పురాణాలు ఉన్నాయి. ఇది గొప్ప విషయం. ఇది మహాభారతం అనేది మహాభారతంలో లేని విషయాలు వేరెక్కడ లేదంటారు. అంత జ్ఞానరాశి అది. ప్రతి పర్వ రసోదయ అంటారు. ఈ 18 పర్వ ఏముంటుందో అన్నిట్లో కూడా కొత్త కొత్త విషయాలు ఉంటాయి అంటారు. ఎట్లా ఈ దండంలో వేణు, ఈ వెదురు దండంలో ఇక్కడ ఉంటుంది. ఇది ఈ పర్వ అంటారు, కణు అంటారు, పర్వ అంటారు. అలా ఈ 18 ఈ చెరుకులో ఎలా కణు అనేది ఉంటుందో అక్కడ అలా ఈ 18 పర్వలో కూడా ఒక్కొక్క పర్వలో ఒక్కొక్క గొప్ప విషయాలు ఉంటాయి. ప్రతి పర్వ రసోదయ అంటారు. అలా చిన్న పసిపిల్ల వాళ్ళని చూస్తూ ఉంటే ఎప్పుడు సంతోషం ఉంటుందంటారు. సముద్రాన్ని చూస్తే ఎప్పుడు సంతోషం అంటారు. చంద్రుణ్ణి చూస్తూ ఉంటే ఎప్పుడు సంతోషం అంటారు. అది ప్రతి పర్వ రసోదయ అంటే ఈ పౌర్ణమి అలాంటి సమయంలో పర్వకాలం అంటారు. పౌర్ణమి అప్పుడు సముద్రంలో రసోదయం అంటే నీరు పెరుగుతుంది పౌర్ణమి కాలంలో. అది పర్వ అనేది అక్కడ పౌర్ణమి అని అర్థం. అక్కడ ప్రతి పర్వ రసోదయ. ఈ చెరుకులో ప్రతి పర్వానికి రసోదయం మాధుర్యం ఉంటుంది. మహాభారతంలో ప్రతి పర్వ 18 పర్వలో కూడా రసోదయం అంటే స్వారస్యమైన మంచి విషయాలు ఉంటాయని అర్థం. అలా ఈ మహాభారతాన్ని గౌరవిస్తూ ఈ దక్షిణ దేశంలో మహాభారత ప్రసంగం ఏర్పాటు చేశారు. చైత్ర మాసం, వైశాఖ మాసంలో, వేసవి కాలంలో ద్రౌపది అమ్మవారి గుడిలో లేదు ధర్మరాజు గుడి అని ఉంటుంది గ్రామంలో. అక్కడ ఈ ప్రదేశ భాషల్లో మహాభారత ప్రసంగం ఏర్పాటు చేసి ఈ అర్జునుడి యొక్క తపస్సు ఏర్పాటు చేసి, అంటే ఒక తాడి చెట్టు ఉంటుంది. తాళవృంతం అంటారు దాన్ని. ఈ విసరకన్న అని చేస్తారని. ఇక్కడ కూడా ఈ తాడి చెట్టు ఉంది, ఇక్కడ చూసామని. అలాంటి ఏదో చెట్టు ఇంకేదో చెట్టు కూడా పెడతారు. ఏదో ధ్వజస్తంభంలాగా చేసి ఆ చెట్టు ఎక్కుతాడు. ఆయన తపస్సు చేస్తాడు పాశుపతాస్త్రం కోసం. అర్జునుడు అక్కడేదో ఎక్కి తపస్సు చేస్తారు. చేసినప్పుడు ఆ వేషం వేసుకున్న వ్యక్తి కూడా ఆ కొంచెం ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఆ వేషధారణ చేయాలి. ఇది భారతదేశం యొక్క సంస్కృతి, గౌరవం. ఇది వేషమే కదా, ఏదో అలంకారం వేసుకుని ఎక్కిస్తామనేది కాదు విషయం. ఆ పాత్రని నిర్వహించే వ్యక్తి కూడా ఆ భావంతో, తన్మయత్వంతో చేయాలి. అంటే ఆ భారత సందేశానికి అంత గౌరవం ఇచ్చారు. ఏదో వచ్చాడు, మాట్లాడారు,
ఏదో పాటలు పాడాడు వెళ్ళిపోయినాడు అనేది కాదు. అంటే ఏ మాటలు చెప్తారో అది శ్రద్ధగా చెప్పి దాన్ని నమ్ముకుని వీళ్ళు చెప్పాలి. ఈ ఆర్టిస్ట్ అనేది ఈ దేశం యొక్క హిస్టరీ. అలా ఈ మహాభారతాన్ని కొన్ని గ్రామాల్లో అయితే 90 రోజులు చెప్తారండి. అంటే ఒక ఆయన చదువుతారు, ఇంకొక ఆయన వ్యాఖ్యానం చెప్తారు. 7 పడిత్తలు అంటారు, ఈ తాళపత్రం అది పెట్టుకుని చదువుతారు. అలా ఈ గొప్ప విషయాన్ని ఆంధ్రదేశంలో ప్రదేశ భాషల్లో ఇక్కడ ప్రసిద్ధమైన ముగ్గురు అంటే రాజరాజ చోళుడు యొక్క వంశస్థులతో సంబంధితమైన వాళ్ళు. అంటే మనముడు వరుస అని చెప్పారు, ఇంకొక ఆయన కొడుకుకి అల్లుడు అన్నారు. మొత్తానికి గంగైకొండ చోళపురం బృహదీశ్వరం శివపాద శేఖరుడు అని పేరు ఆయనకి. రాజరాజ చోళుడికి శివపాద శేఖరుడు. తంజావూరు పక్కన శివపాద శేఖర మంగళం అని ఒక గ్రామం ఉంది, ఉడయాళూరు అని ఆ గ్రామం పేరు. అది శివపాద శేఖర మంగళం అని గ్రామం ఉంది. అలాంటి రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఆ కుటుంబ యొక్క ఆదరణతో, అంటే వాళ్ళు భారతదేశాన్ని నిర్మాణం చేశారనేది ఒకటి. ఈ తెలుగు భాషలో భారతం పుస్తకం రావటానికి కూడా వాళ్ళు సహకరించి ఉన్నారనేది ఒక విషయం. ఇక్కడ నన్నయ్య, ఈయన తిక్కన్న, ఇంకా ఎల్లా ప్రగడ, ఇలా ఒక 300 సంవత్సరాల ప్రయాసంతో, 300-400 సంవత్సరాల ప్రయాసంతో, అంటే ముగ్గురు వేరు వేరు కాలానికి చెందినవారు అలా చేస్తూ ఈ అరణ్యకాండం తర్వాత సమాపనమైందంటారు. ఇలా దీంట్లో 3వదిగా సమాపనమైందంటున్నారు. ఈ సహస్రాబ్ది ఉత్సవం బాగా చేస్తున్నారు. మన సాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ దాతృత్వం గురించి మనం చెప్తూ ఈ నడమహారాజు నేను ఎంతో దానం చేశాను అంటే ఆయన చేసిన దానాలు తక్కువ అనుకున్నారు. ఆయన చేసింది అనుకుని మేరు పర్వతాన్ని నేను పూర్తిగా ఇవ్వలేదు, దానం చేస్తున్నప్పుడు ఆ నీరు పోస్తారు, ఆ భార్య కన్యాదానం చేస్తుంటే ఆ నీరు పోస్తుంది, చేస్తారు. అలా ఈ మహాబలి చక్రవర్తి కూడా దానం చేస్తున్నప్పుడు నీరు పోసేటప్పుడే శుక్రాచార్యులు అదాన్ని ఆ కలశ ద్వారంలో ఏదో పురుగుగా వచ్చారంటారు. అది వచ్చారు, తర్వాత ఏదో దర్భతో సరి చేస్తే ఒక కన్ను పోయింది, ఏదో చెప్తారు. అది మొత్తానికి అంటే సేఫ్టీ మెషర్ అనుకున్నారా ఆయన, ఈయన అనుకున్నారా ఏదో, మొత్తానికి పురాణంలో అదేది ఉంది. ఈ మహాబలి చక్రవర్తి దానం గొప్పదని చెప్తున్నారు. ఆ నీరు పోసేది. అలా ఈ సముద్రంలో నీరు అలా మిగిలిపోయింది. నేను దానం ఇస్తే దానం నీరు కూడా పోయాలి కదా, ఈ నీరు అలాగే ఉండిపోయింది, దీని చేత కూడా నేను దానం చేసి ఉండాల్సింది అనుకున్నారట ఆయన. ఉండే వెండి బంగారం ఉండే ఆ మేరు పర్వతాన్ని ఇచ్చేసి ఉండాల్సింది, ఈ సముద్ర తీర్థాన్ని కూడా దానానికి కర్మాంగత్వేన వినియోగం చేసి ఉండాల్సింది అనుకున్నారట. విభజ్య మేరు నయదర్థిసాత్కృత న సింధు ఉత్సర్గజల వ్యయై. ఉత్సర్గం అంటే దానం, దానానికి మనది కాదు అని వదలటం. ఇదం నా మమ అని చెప్పటం. ఉత్సర్గ జల వ్యయై మరుహు, ఇది డెసర్ట్గా అవ్వలేదు సముద్రము, దానానికి ఉపయోగించిన ఈ నీరుని ఇది మరుభూమికి అవ్వాల్సింది, అలాంటి మరుభూమి కాలేదు, మేరుని నేను ఇవ్వలేదు. నా సింధు ఉత్సర్గ జల వ్యయైర్మరుహు అమాని ఆయన అనుకున్నారట. తత్తేన నిజ అయశోయుగం, 2 అపకీర్తి నాకు అని ద్విఫాలబద్ధాః చికురాః శిరస్థితం అని
అంటే తలలో ఉండే ఆ నీలవర్ణమైన కేశాల గురించి ఆయన ఏదో చెప్తారంటారు. మొత్తానికి దానం ఇవ్వాలి అని ఈ దేశంలో ఈ సమాజ హితం కోసము అది విద్యాదానం కానీ అన్నదానం కానీ ఏదో దానం అనేది ఇస్తూ వచ్చారు. కానీ ఈ దేశంలో ఈ సిద్ధాంతాల గురించి చర్చలు జరుగుతాయి. ఇదేదో అందరూ ఇక్కడే ఊరికే ఉండిపోయినారు, కఠినంగా ఉన్నారు, లేదు ఏమీ పెంచలేదు, ఈ దేశం వికాసం కోసం ఇదివరకు ఎవరూ పనిచేయలేదు, కంప్యూటర్ వచ్చిన తర్వాతనే వికాసము, ఫ్యాన్ వచ్చిన తర్వాతనే వికాసము, లైట్ వచ్చిన తర్వాతనే వికాసము, అంతవరకు ఆలోచన విధానం ఏమి బాగలేదు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు వేదశాస్త్రం అని వాళ్ళు పూర్తిగా చూసి ఉంటే ఇంత చెప్తారో ఏమో తెలియదు, అసలు చెప్పేదానికి అవకాశం లేదు. అందుకని ఇది డెవలప్డ్ కంట్రీ, ఇది కల్చర్ వైసు డెవలప్డ్ కంట్రీ ఇండియా. అంటే మనకు సౌకర్యాలు లేకపోవచ్చు, మంచి నిర్వహణ లేకపోవచ్చు, లేదు మధ్యకాలంలో మంచి నిర్వహణకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు, అలాంటి సమస్యలు ఉంటుంది. కానీ మనస్తత్వంలో లోపం అనేది ముందు నుంచి లేదు ఈ భారతదేశంలో. దానికి కారణం ఈ వేద శాస్త్ర పురాణాలు. దానికి మనం పెద్ద విచారం, గొప్ప విచారానికి మనం వారసులు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఈ పురాణాల్ని ప్రజల మధ్యలో, ఇలాంటి పిల్లల మధ్యలో ప్రచారం చేయటం ద్వారా ఆ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేది కురు అనేది, కనిష్యే వచనం తవ అనేది గీతా సందేశం. అలా కురుక్షేత్రం ఇది. అంటే కురుక్షేత్రం అని మనం చెప్పేది ఏదో యుద్ధం అని దానికి చెప్తాం, అది వేరు. దానానికి గొప్ప క్షేత్రం ఏది అంటే కురుక్షేత్రం. శంకరాచార్యులు భగవద్గీత భాష్యంలో దేశే కాలే చ పాత్రే చ అని దానం, సాత్విక దానం, రాజస దానం, తామస దానం అని ప్రభేదాలు చెప్తూ మంచి పాత్రంలో, మంచి దేశంలో, మంచి కాలంలో దానం ఇస్తే గొప్పది. దేశే కురుక్షేత్రాది దేశే అంటారు. ఆ కురుక్షేత్రంలో దానం చేయటం అనేది గొప్ప విషయంగా శంకరాచార్యులు చెప్తున్నారు. అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అది ఈ ధర్మక్షేత్రంగా ఈ భారతదేశాన్ని మనం పునర్నిర్మాణం చేయాలంటే దీనికి మన యొక్క ఆలోచన విధానంలో సరైన మార్పు రావడానికి ఈ పురాణాలని ప్రచారం చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఇక్కడ కాకినాడలో. మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి దీంట్లో కలుసుకున్నారు. ఇప్పుడు ముందు ఒక చిన్న పుస్తకం ఇంకొకటి అచ్చివేశాం ఐఐటిలో చదువుతున్న వాళ్ళ కోసం. అది ఆ దీక్షాంత సమారోహంలో పంచనామ కూడా అక్కడ చెన్నైలో, అది కరెక్ట్. అది టీవీఎస్ వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్పి, కంపెనీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళన్నీ అచ్చివేసి ఇచ్చారు. అది దీంట్లో 2 భాగాలు. ఒకటి సంస్కృత గ్రంథ పరిచయం, రెండో భాగం అరవములో ఉండే పుస్తకాలు. అలా మనం ఇప్పుడు ఆంధ్రదేశానికి కూడా చెప్తున్నాం. మొదటి భాగం సంస్కృతం అలాగే ఉంచండి, తెలుగు సాహిత్యం గురించి పరిచయం ఇవ్వండి. అలా చేస్తూ ఈ ఐఐటి స్టూడెంట్స్కి అందరికీ ఇచ్చినాం. దశకుమార చరితం అంటే ఏమి, కాళిదాసులు అంటే ఎవరు, వాల్మీకి అంటే ఎవరు, అలాంటి తమిళ్లో ఉండే భారతీయారు, తిరువళ్ళువర్, అది రాసినాము. మొదటి భాగం నేషనల్, రెండవది రీజనల్. అదే అలా ఇలాంటి పుస్తకాలన్నీ కూడా మనం అంటే ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. భీషాస్మాద్వాతః పవతి అని చెప్పి, అంటే కష్టంగా ఉంటుంది సంస్కృత భాష, అది అర్థమవదు, లేదు ఆ వ్యాకరణం అనేది ఇంకా కష్టం, ఏదో కారణం చేత వాళ్ళు ఒకటి వాళ్ళుగా అనుకోవటం, రెండో దానికి సరైన ఏర్పాటు లేకపోవటం ప్రచారానికి. అందుకని మన సంస్కృతి పట్ల అవగాహన లేకుండా
తర్వాత ఎవరో విదేశ వాళ్ళు విదేశ భాషలో ఏదైనా మన సంస్కృతి గురించి పురాణాల గురించి ఏదో రాసి ఉంటే అది ఏదో చదువుకుని ఓహో బాగా చెప్పారు వాల్మీకి గురించి ఏదో చెప్పటం కానీ, లేదు వాళ్ళు సరిగా లేదంటే అది మన వాళ్ళు అదే అనుకరిస్తూ అలా ఉండిపోతారు. అంటే మూల గ్రంథాల్ని ఆ భాషలో చదివే అవకాశం, తెలుగు కానీ సంస్కృత భాషలో కానీ చదివే అవకాశం ఈ ఇంటలెక్చువల్స్ మధ్యలో తగ్గింది, మేధావి దీంట్లో తగ్గింది. దీన్ని మళ్ళా మనం తీసుకురావాలంటే ఈ ప్రదేశ భాష, ఈ మన ధర్మానికి చెందిన సంస్కృత భాషని మనం ప్రచారం చేయాలి. ఈ తెలుగు భాష మరియు సంస్కృత భాషని ప్రచారం చేస్తే ఆ మూలంలో ట్రాన్స్లేషన్ ఏమున్నా ఆ మూల గ్రంథం నుంచి మనం చూస్తేనే ఆ భావం పరిపూర్ణంగా మనకు తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో ఏ శబ్దాన్ని ఏ పదాన్ని వాడారని మనకు సరైన అవగాహన కలుగుతుంది. అందుకని ఈ ఉద్యమం ఇప్పుడు శతకాలన్నీ ప్రచారం చేయిస్తున్నాం. కుమార శతకం, కుమారీ శతకం, కాళహస్తీశ్వర శతకం, సుమతి శతకం, వేమన శతకం, ఇవన్నీ కూడా ఈ మహామారి ఈ సందర్భంలో 2 సంవత్సరాల ముందు ఆన్లైన్లో కోర్సు జరిపి అంతా 500 శ్లోకాలు, మూక పంచశతి, అమ్మవారి స్తోత్రము, ఇది నీతి పంచశతి, ఇలా విద్యార్థులందరూ బాగా అదన్నీ పారాయణం చేశారు. ఇక్కడ మీరందరూ కూడా మంచి ఏర్పాటు చేసి మంచి ఉచ్చారణతో బాగా చెప్తున్నారు. అందుకని ఈ సాహిత్య వాంగ్మయం ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ విద్యాలయాల్లో అన్నింటిలో కూడా సంస్కృతి పాఠశాల అని ఒక ఉద్దేశం ఉన్నది. శనివారం ఆదివారంలో ఈ సనాతన ధర్మ పరిచయ కోర్సెస్, సాహిత్య పరిచయం, నాద పరిచయం, వాస్తు పరిచయం, చరిత్ర పరిచయం, ఆహార పరిచయం, ఇలాంటి మూల విషయంలో మన యొక్క భారతీయ విజ్ఞానం ఏమి చెప్తున్నది అనే దాన్ని తెలుసుకునేదానికి ఒక ప్రచారం కార్యక్రమం అది ప్లాన్ చేస్తున్నారు, ఉద్దేశం చేస్తున్నారు. అలా దీంట్లో కూడా ఈ మహాభారత సహస్రాబ్ది ఈ సందర్భంగా, అంటే ఇదివరకే చెప్పినాం ఒకసారి ఇక్కడ, అంటే ఆ బృహదీశ్వర స్వామి గుడి కట్టి 1000 సంవత్సరం అయిన సందర్భంలో ఈ రాజరాజ చోళుడికి బంగారు కిరీటం మన జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గర మన కంచి స్వామివారు చెప్పి వారు తయారు చేసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి చేత ఆ రాజరాజ చోళుడికి తంజావూరులో అది వారికి అలంకారం చేశారు. అది ఎంజి రామచంద్రన్ చీఫ్ మినిస్టర్ అప్పుడు చేశారు. అది అలా మంచి పని చేస్తున్న వాడిని గౌరవించాలి. ఇలా వీరు ముగ్గురు చేసిన ఈ అన్నయ్య తిక్కన్న ఈ జిల్లా ప్రకటన వీరందరూ చేసిన ఈ ఆంధ్రదేశ అవనికి చేసిన వారి యొక్క యోగదానం కాంట్రిబ్యూషన్ని గౌరవిస్తూ ఇలాంటి ఈ సంవత్సరం పూర్తిగా ఈ సహస్రాబ్ది కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు ఈ తెలంగాణ మరియు ఇది తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రదేశంలో మొత్తానికి ఈ ప్రచారం చేస్తూ మహత్వపూర్ణమైన భారతం, మహాభారతం అంటే ఆ భూమి రీతిగా మహత్వం అనేది ఒకటి, విశాలాంధ్ర అంటారు ఇలా, విశాలమైన భారతం అది ఒకటి, అది కూడా కావాలి కదా మనకి. భూమి కావాలి, భూమిక కావాలి, రెండు. దానికి భూమిక చేయాలంటే మనం ఇలాంటి విషయాలు మనం ఈ మంచి సందేశాల్ని ప్రచారం చేస్తూ పిల్లలకి దాంట్లో ఆత్మగౌరవం, భారతదేశం అది స్వరూపంలో చిన్నది కాదు, భావంలో కూడా చిన్నది కాదు అనే వారికి ఒక గౌరవతా బుద్ధి కలిగేటట్టుగా వీళ్ళందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. అలాంటి ఆత్మతృప్తశ్చ మానవ, అది అలా ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే, అలాంటి మంచి
అంటే ధనరాశి గురించి మనం ఆలోచిస్తాం, మన రాశి గురించి కూడా మనం ఆలోచిస్తాం. మేషం, మేనం, కటకం, ఆ రాశి గురించి కూడా మనం ఆలోచిస్తాం. అది తపస్సు అనే రాశి గురించి కూడా మనం ఆలోచించాలి. అది భారతదేశం యొక్క వ్యక్తిత్వం, విశిష్టత. అదే చెప్తారు, దమనాక్ అమనాక్ ప్రసేదుష తనయాం తథ్యగిరస్తపోధనాత్ వరమాప సదిష్ట విష్టప తృతయానన్య సదృగుణోదయ అని చెప్పి ఆ దమయంతి గురించి వర్ణిస్తూ, ఆ ఏదో ఒక తపోధనుడు వరముగా ఇస్తే ఈ దమయంతి పుట్టింది అంటారు. అది అంటే మనము అందం గురించి చెప్తాము కానీ గుణం తృతయానన్య సదృగుణోదయ. అది ఇప్పుడు అరుణోదయం అని పాటలు పాడారు తెలుగులో, పాట వీళ్ళు అరుణోదయం ఏదో పాట పాడారు. అలా గుణోదయం కావాలి మన దేశంలో. అరుణోదయంతో పాటు గుణోదయం అనేది కావాలి. వయసు పెద్దది అయ్యే కొద్దీ గుణం కూడా పెరగాలి. అలాంటి ప్రోత్సాహన దేశంలో ఉండాలి. ఒక 6 వయసు ఒక ఆయన మహారాజు, ఈశ్వరీ వంశంలో 6 వయసుకే మహారాజు అయినాడు. ఇది పరిస్థితి బట్టి అలా అయింది. ఇది ఆయన అంత మంచి గట్టిగా బాగా రాజ్య నిర్వహణ చేశారంటారు. అంటే మంచిది విన్నారు, మంచిది విని ఎవరు అనుభవజ్ఞులు ఉంటారు వారి మాటలన్నీ విని ఆయన మంచిగా రాజ్య నిర్వహణ చేశారని ఆయన గురించి మహారాజా అని చెప్పుకున్నారు ఆయన్ని. అంటే శరీర స్వరూపంలో ఇంకా పెద్దది కాకపోయినా ఆయన షడ్వర్ష దేశీయమపి ప్రభుత్వాత్ ప్రైక్షంత పౌరాహ పితృగౌరవేణ. మహానీలం అంటారు. మహానీలమని చిన్నగా ఉంటుంది రత్నం, ఏం ఇంత పెద్దది ఉండదు, చిన్నదే. అంటే మహానీలం అంటే అది ప్రభావం కారణం, దానికి స్వరూపం పెద్దదానిది కాదు, అది ప్రభావం కారణం. మణౌ మహానీల ఇది ప్రభావాత్ అల్ప ప్రమాణేపి యథాన మిథ్య శబ్దో మహారాజ ఇది ప్రతీత తథైవ తస్మిన్ని యుయుజే అర్భకేపి. చిన్న పసిపిల్వాడైనా ఆయన మహారాజా అని చెప్పారన్నారు. అలా ఆయన సర్వాణి తావత్ శృత వృద్ధ యోగాత్, అంటే ఆయన ఇంకా అక్షరాలు పూర్తిగా నేర్చుకోలేదు. కార్స్నేన గృహ్ణాతి లిపింన యావత్, ఇప్పుడే ఆయన అక్షరమాలిక నేర్చుకుంటున్నారు. కానీ పెద్ద వయసు వాళ్ళు, అనుభవస్తులందరూ ఏం చెప్పిన దాన్ని విని సర్వాణి తావత్ శృత వృద్ధయోగాత్ ఫలాన్యుపాయుక్త సదండనీతే అని చెప్పి ఈ దేశం బాగుపడిందంటే చదువు వల్ల బాగుపడింది కొంత. ఎవరు చదువుకున్నారో వారు చెప్తే వినే తత్వం ఉండేది, అది వినుకునే తత్వం ఉండేది. అందరూ నేను చూసి నేనే రెఫరెన్స్ ఎక్కడ ఉంది తర్వాతనే రెఫరెన్స్ వస్తుంది అలా చూసుకోలేదు వాళ్ళు. అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, దాంట్లో నిజం ఉంటుంది. వీళ్ళు చెప్తారు శాస్త్రజ్ఞులు, ఆప్తవాక్యం ప్రమాణం అంటారు. ఆప్తవాక్యం అంటే ఏమి? నాకు ఆప్తుడు 30 సంవత్సరంగా ఆప్తుడు, 40 సంవత్సరంగా ఆప్తుడు, ఆప్తమిత్రుడు, ఆప్తబంధు అంటారు. ఆప్తస్తు యథార్థ వక్త, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఆప్తుడు. అది అలా ఆప్తవాక్యం ప్రమాణం. అంటే వేదానికన్నా ఆప్తవాక్యం ఇంకా గొప్ప వాక్యం ఏమి ఉండదు. అందుకే ఆ వేదాన్ని నమ్ముకుని పురాణాల్ని గౌరవిస్తూ ఈ భారతదేశంలో జీవిత విధానం జరిగింది. అందుకని కొంచెం నిదానంగా ఉన్న భద్రంగా ఉంటుంది ఇక్కడ. అంటే గ్రోత్ అనేది స్పీడ్గా ఉండటం, వేగంగా ఉండటం అనేది ఒకటి. ఆ వేగం అనేది కొంత విషయాల్లో బాగుంటుంది. అంటే మాటల్లో కూడా వేగం ఉంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యదు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపముచ్యతే. అంటే ప్రవోక్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళు, ప్రవోకింగ్ కాదు, ఈ థాట్ ప్రవోకింగ్గా ఉండాలి తప్ప మాటలు ఈ ప్రవోకింగ్గా ఉండకూడదు. అలా ఈ దేశంలో
ఈ ఈ అనుద్వేగకరం వాక్యానికి ఈ వ్యాస మహర్షి ఈ పురాణాల ద్వారా ఆయన శ్రీ గణేష్ రాజు చేశారు. ఆయన ఈ అనుద్వేగకరం, అందుకే ఎంత ఏమో చెప్పినా మన వాళ్ళు అలా కూర్చుంటారు. స్వయమేవ మృగేంద్రత, భారతదేశానికి గౌరవం ఏమంటే అది వీళ్ళుగా వెళ్ళి ఎవరికి ఇబ్బంది చేసేది లేదు, ఏమి కష్టం రాకుండా కూడా చూసుకుంటుంది భారతం. అది భారతదేశం యొక్క వ్యక్తిత్వం. రేపు ఈ అమృతోత్సవం అని సోమవారం భారతదేశం యొక్క ఈ స్వతంత్రత అనేది ఎప్పుడు సార్థకమవుతుందంటే మన ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడు, దాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు, దాని గురించి మనకు శ్రద్ధ పెరిగినప్పుడు. ధర్మం అంటే ఏదో కన్ను మూసుకుని ఏదో ఈ లోకానికి సంబంధం లేకుండా ఏదో పరమార్థమైన విషయాల్ని ఆలోచన చేయటం అనేది మాత్రం కాదు. అంటే ఐహిక ఆముష్మిక శ్రేయస్సు అంటారు సంకల్పాల్లో. అలా ఈ జీవితంలో కూడా మంచి మానవుడుగా, మంచి సిటిజన్గా మనం పెరగటానికి ఈ పురాణాలు మనకు సహకరిస్తాయి. అందుకని ఇది ఏదో భగవంతుని విషయము, ఏదో పూర్వయుగ విషయం ఉన్నాయి, పూర్వయుగ విషయాలు ఉన్నాయి, దాన్ని మనం తీసుకోకూడదు. ఈ పురాణాలని చదువుతున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలి. అంటే ఒక భాగం మాత్రం చదివితే ఆ పురాణాలు మనకు సరిగా అర్థమవుతుంది. శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఈ పురాణాలని చెప్తున్నప్పుడు ఏది యుగ ధర్మము, ఏది అన్ని యుగాలకి వర్తించే ధర్మము అనే ఆ భేదాన్ని మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు అలా చేశారు కదా, ఇలా చేశారంటే ఈ యుగ ధర్మం వేరు, ఆ యుగ ధర్మం వేరు. కొన్ని ధర్మాలు అన్ని యుగాలకి సమానంగా ఉంటాయి. అలా ఆ పురాణాన్ని మనం ఉదాహరణ తీసుకున్నప్పుడు ఈ మనమే చదువుకుంటున్నాము, మనమే అర్థం చేసుకుంటాము, ట్రాన్స్లేషన్ పుస్తకం పెట్టుకుని అనేది కాదు. అది పురాణం శాస్త్రం తెలుసుకున్న వాళ్ళు చెప్పి విని మనం దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. భాష వస్తుందని ఏదో పుస్తకాలు ఉన్నాయని తెలుసుకునే విషయం కాదు ఇది. అందుకని దీన్ని మనం అప్పుడే మనకు ఏది అప్లికబుల్, ఏది మనకు వర్తిస్తుంది, ఏది మనం చేయగలుగుతాం, ఎలా చేయాలి, ఏది క్రమక్రమంగా ఎలా మనం దాంట్లో ఉత్తీర్ణుడుగా మనం ఆత్మసాధన ఎలా చేసుకోవచ్చు అనే దానికి మార్గదర్శనం అనేది ఉండాలి. అందుకని మంచి ఈ పురాణంలో అభిజ్ఞులు ఇలాంటి వాళ్ళ ద్వారా ఈ పురాణ ప్రవచనాలు చేయిస్తూ ఈ పిల్లల మధ్యలో కూడా ఈ తెలుగు సాహిత్య వాంగ్మయాన్ని ప్రచారం చేస్తూ తద్వారా మన మహాభారతం అనేది మహత్వపూర్ణమైన భారతం అవటానికి ఆ సుదర్శనుడు యొక్క రాజు గురించి చెప్తూ ఆయనకి శరీర అవయవాలు మంచి పెద్దగా అయినాయంటే పెద్ద పెద్ద శరీరం అన్నీ బాగా అయింది. అదే సమయంలో మంచి స్వభావాలు పెరిగినాయంటారు. నకేవలం గచ్చతి తస్య కాలే యయు శరీరావయవాహ వివృద్ధిం. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు మంచిగా ఆజానుబాహు అయినాడు. వ్యూఢోరస్కో వృషస్కంద సాలప్రాంశుర్ మహాభుజ ఆత్మకర్మక్షమందేహం క్షాత్రో ధర్మ ఇవాశ్రిత అంటారు. అలా ఆజానుబాహుగా సామగ్రి లక్షణం అంతో ఉన్నారనేది ఒకవైపు ఉన్న వంశ్యాగుణాఖల్లపి లోకకాంతా, కాంతం మ్యాగ్నెటిక్. అలా లోకాన్ని తన స్వభావం చేత, తన ఔదార్యం చేత, తన భక్తి ప్రపత్తుల చేత ఆకర్షింపజేసి ఆయన వంశ్యాహ గుణాహ అపి, ఆయన మాత్రమే గొప్పవాడనేది కాదు, ఆ వంశస్థులు అందరూ కూడా గొప్పవాళ్ళే. వంశ్యా గుణాఖల్లపి లోకకాంతా ప్రారంభ సూక్ష్మా. అంటే ఈ వీళ్ళల్లో ఉండే శక్తి సామర్థ్యాన్ని ప్రారంభంలో సూక్ష్మంగా ఉన్న ప్రతిమానమాపు తర్వాత వీళ్ళందరూ గొప్ప వ్యక్తి అయ్యేటట్టుగా ఈ చాతుర్మాస్య సందర్భంలో ఈ వ్యాస భారత సదస్సుని గుర్తు చేసేటట్టుగా ఈ ఆంధ్ర
మహాభారత యొక్క సహస్రాబ్ది కార్యక్రమాన్ని మన వరప్రసాద్ రెడ్డి గారు, తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్య గారు, ఈ వేదభారతి అనే ఒక పేరుతో అనేక సామాజిక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న రేపండ వారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మంచిగా చేస్తున్నారు, రత్నంగా చేస్తున్నారు. కానీ రత్నం అనే దాంట్లో మనం కొంచెం విస్తారంగా మాట్లాడాము. కానీ దీంట్లో ఈ మంచి కార్యక్రమం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం, నరోత్తమం అన్నారు. అంటే పురుషేషు విష్ణు అంటారు ఆయన్ని. నారీషు రంభ నగరేషు కాంచి పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కాంచి అంటారు. నరంచీవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని అందరికీ జయప్రదమైన ఈ స్వతంత్ర ఈ ఉత్సవాలన్నీ కూడా మంచిగా జరిగేటట్టుగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం. హర హర నమః పార్వతీపతయే, హర హర శంకర, జయ జయ శంకర. Do subscribe to our channels, hit the like button, and get notified when new videos are uploaded.